कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं లకలు చల్లవు హరి పురుషోత్తమ నలినిందిరనితో నవ్వినది అలుకలు చల్లవు హరి పురుషోత్తమ నలినిందిరనితో నవ్వినది ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిను వేసినది ఆదశనిపై అభయహస్తమును సాదరముగా కడు సాచినది అలుకలు చల్లవు హరి పురుషోత్తమా జలధి కన్య తన సర్వాంగంబుల పిలిచి నిన్ను నిటు పెనగినది జలధి కన్య తన సర్వాంగంబుల పిలిచి నిన్ను నిటు పెనగినది అలముఖ శ్రీ వెంకటాధిప నిను రతి నెలమి నీవురం బెక్కినది అలముఖ శ్రీ వెంకటాధిప నిను రతి నెలమి నీవురం బెక్కినది అలకలు చల్లవు హరి పురుషోత్తమ నలినిందిరనితో నవ్వినది అలకలు చల్లవు హరి పురుషోత్తమ శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే న చ సన్యసనాత్ ఏవ సిద్ధిం సం అధిగచ్చతి. న కర్మణాం షష్ఠీ విభక్తి బహువచనము. అనారంభాత్ కర్మలను అనారంభాత్ ఆరంభింపకపోవటం కారణముగా, అనగా ఎవరైతే ఫల అపేక్ష లేకుండా కర్మలను ఆచరించరో అట్టి వారికి నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటిది ప్రాప్తించే అవకాశము లేదు. నైష్కర్మ్యం పురుషః న అశ్నుతే. నైష్కర్మ్య సిద్ధిని పురుషుడు న అశ్నుతే పొందలేడు. సన్యసనాత్ కర్మలను సన్యసించటం కారణముగా
మరి సిద్ధిని నా ఏవ సం అధిగచ్చతి, వారు కూడా పొందే అవకాశాలు లేవు. అందుచేత కర్మలను తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. ఆ కర్మలు అనేటువంటివి కూడా ఫల అపేక్ష లేకుండా చేయాల్సి ఉంటుంది. అలా చేయగలిగితేనే వారికి నైష్కర్మ్య ప్రాప్తి అనగా బ్రాహ్మీ స్థితి, బ్రహ్మానుభవం సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా మరి ఎవరైనా ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారా అనే అంశాన్ని ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. కర్మలు చేయుట ఎందు అధికారం ఉన్నది, కర్మ ఫలమును కోరటానికి అధికారము లేదు. అట్టని కర్మలు చేయుట మానరాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని మనకు 2వ అధ్యాయంలో స్వామి చెప్పిన అంశం అది. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ శ్లోకాన్ని ఎవరు అంతగా మనసు పెట్టి చూసే విధానం ఎవరేం చేయరు సాధారణంగా. అందరూ ఈ ప్రకారంగా అర్థాన్ని చెప్పినప్పుడు దాన్ని చదువుకుంటారు, చెప్తే అంటారు, నమస్కారం పెట్టి వెళ్ళిపోతారే తప్ప ఇంకంతకంటే దాంట్లో లోతుపాతులు ఏమున్నాయి, దాంట్లో పారమార్థిక అంశాలు ఏమున్నాయి, ఈ అర్థం దానికి అన్వయంగా ఉన్నదా లేదా అనే అంత లెక్క ఎవరు ప్రయాణం చేసే విధానం ఉండదు. కానీ ఇక్కడ కొంచెం మనసు పెట్టి చూసినట్లయితే కొన్ని విషయాల కాడ గ్రహించుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి ప్రకారంగా మరి ఫలాపేక్షరహితముగా కర్మలను ఆచరించినట్లయితే నైష్కర్మ్య ప్రాప్తి కలిగేట్లయితే ఇక మిగతావన్నీ కూడా నిరుపయోగం అనే అంశం కింద వస్తాయి. యమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నారు. ఈ సమాధి అనేటువంటిది కర్మలను ఫలాపేక్ష రహితముగా ఆచరిస్తే కలిగే విధానంగా ఉన్నప్పుడు ఇంకా ప్రయాసపడి ఎంత శ్రమ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఎందుకు వస్తుంది అన్నటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఏమి గమనించుకోవాల్సిన అంశం. మరి తెలియకనైనా మరి మలయాళ స్వాముల వారు గోగర్భానికి పోయి గోగర్భంలో అక్కడ పాములు, తేళ్ళు, క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఉన్నటువంటి ఆ గోగర్భంలో నదీ ప్రవాహం కవతల చిన్న గుహ ఉంటే ఆ గుహలో ఆయన గారు కూర్చున్నాడు. 12 సంవత్సరాలు కూర్చున్నాడు. మనం 12 గంటలు కూర్చోలేం. ఎవడిపై కూర్చుంటాడు అక్కడ? ఓ పక్క దోమలు కుడుతూ ఉంటే, చీమలు కుడుతామంటే, ఓ పక్క ఉన్న పాములు వస్తాయా, తేళ్ళు వస్తాయని భయాలతో ఉన్నవాడు కనుమూసి కూర్చుంటాడా? కళ్ళు తెరిచే కూర్చుంటాడు. పగటి పూట అంటే కూర్చుంటాం అనుకో, రాత్రి పూట కేకరణ్యం, ఇక్కడ దీపాలు ఏమి లేవు, కరెంట్ ఏమి లేదు పాపం ఆ మహానుభావుడికి. ఎట్లా ఉన్నాడో నిజంగా అది అంత విధానము. అది ఒంటరిగా ఏకాంతముగా అరణ్యంలో, కొండ గుహలో, ఓ పక్క నదీ ప్రవాహంలో, ఓ పక్క అంతా కూడా క్రూరమృగాలు, అనేక పాములు, తేళ్ళు అవన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశంలో ఆ మహానుభావుడు కూర్చున్నాడంటే శతకోటి వందనాలు చేయొచ్చు. ఎందుకయ్యా స్వామి? కర్మలు చేస్తానే ఉన్నాడు తిరిగి. ఆ కర్మలేవో మనం ఫలాపేక్షరహితంగా చేస్తే స్వామివారు నైష్కర్మ్య ప్రాప్తిని ఇస్తా అని చెప్పి నా పక్క చెబుతూ ఉండగా ఎందుకు అడగపోయి కూర్చోవటం, తిప్పలు పడటం, ఇబ్బంది పడటం? కూర్చున్నది సాధించేది ఏముంది? ఇంకా నీ కర్మలు ఫలాపేక్షరహితముగా చేస్తే వచ్చేదిగా ఉన్నప్పుడు ఇంకా నువ్వు అడగపోయి కూర్చొని ఏం చేయాలని చెప్పేసి అనే అర్థం వస్తుంది. రమణ భగవాన్ల వారు, స్వామి మరి మీరైనా గ్రహించలేదా? భగవద్గీత అధ్యయనం చేయలేదా? స్వామి గారు ఏమన్నారు? నా కర్మణం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష నా అసునుతే. నైష్కర్మ్యము అంటే బ్రాహ్మీ అనుభవము, నైష్కర్మ్య సిద్ధి బ్రాహ్మీ అనుభవం.
అనేది కర్మలను ఫలాపేక్షరహితముగా ఆరంభింపకపోయినట్లయితే కలిగే అవకాశం లేదయ్యా అని అన్నప్పుడు ఇంకా తిరుమన్నామలు అయిపోయి ఆ గుహలో ఎక్కడో ఆయన కూర్చుని ఆయన ఊళ్ళంతా కూడా ఎప్పుడు కొడుతూ ఉండే ఈ రక్తం స్రవిస్తూ ఉండేది. ఆ విధంగా మరి ఆ స్వామివారి సన్నిధిలో, ఈశ్వర సన్నిధిలో ఆయన గారు గుహలో కూర్చొని నానా తిప్పాల పడ్డటువంటి విధానం. ఈ ప్రకారంగా చూస్తే లోకంలో ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ తపస్సు అనేటువంటి యొక్క ఉద్దేశంతో. శ్వాసపై నిఘా పెట్టాలి. శ్వాసపై నిఘా పెడితే అక్కడి నుంచి మీరు అంతర్ముఖ ప్రయాణం చేస్తారు. దానివల్ల ఈ అన్నమయ ప్రాణమయ ఏతం అమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. అన్నమయ కోశం దాటి, ప్రాణమయ కోశం దాటి, మనోమయ కోశం దాటి, విజ్ఞానమయ కోశం దాటి, ఆనందమయ కోశం దాటి అవతలకు పోయినటువంటి వాడు ఏమవుతుంది? ఆడపోతే నీకు కర్మలు ఫలాపేక్ష రహితముగా చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితమై ఉండగా ఆడకపోయి ఏం చేద్దామని చెప్పేసి అనేటువంటి అర్థం వస్తుంది. ఏమి ఈ లెక్కన మరి జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. జ్ఞానం వల్ల జ్ఞానాత్ ఏవత కైవల్యం, జ్ఞానం ద్వారానే కైవల్యం అని చెప్పనే మాట. జ్ఞానం ద్వారా కైవల్యం అనేటువంటి మాట ఉన్నట్లయితే ఇక్కడ కర్మలు ఫలాపేక్ష రహితముగా చేస్తే వస్తుంది కదా, ఇది కరెక్టా అది కరెక్టా అనేటువంటి అంశం వస్తుంది. అందువల్ల ఈ సందిగ్ధమై ఉన్నటువంటి విధానం ఇది. ఎందుకంటే ఇంత లెక్క ఎవరో కూడా అంత లెక్క ఆలోచన చేసే వాళ్ళు ఉండరు. మన వాళ్ళకు కూడా ఎట్లా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే. ఎందుకయ్యా రామాయణం అంతా చెప్పి 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 లాగి 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 ఇంత లెక్క చెప్పాలా? 2 మాటలు అయిపోవాలి, చెప్పావా టక్కన అయిపోవాలి. ఇదన్నమాట మన వాళ్ళు చాలామందిలో ఈ విధంగా ఉన్నది. ఇంత లెక్క ఏం లాగాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు చెప్పేశారా అయిపోయిందా అంతవరకు. ఏడవది చెప్పండి, 2 నిమిషాలు అయిపోయేట్లు కొంటే ఇంకెందుకు ఎన్ని గ్రంథాలు ఎందుకు? వివేక చూడమని, మా యొక్క దర్పణం, ఉపదేశ సహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, వృత్తి ప్రభాకరము, చిత్సుఖి, ఖండన ఖండ కాద్యము, యోగ వాసిష్టం. ఆయన 33 శ్లోకాలు చెప్పాడు యోగ వాసిష్టం. ఇంత లెక్క లాగాల స్వామి మీరు? 2 శ్లోకాలు చెప్పేస్తే అయిపోయి కదా, 2 మాటలు అయిపోతుంది కదా. 33 శ్లోకాలు చెప్పాలి రాముడికి అంతా దీర్ఘకాలికంగా అనేటువంటి విధానాలు సాధారణ కొంతమందిలో కలుగుతూ ఉండేటువంటి విధానాలు. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఎంతమంది హిమాలయాలకు పోయి హిమాలయాల్లో మంచు కొండల్లో ఆడ కూర్చొని నానా తిప్పలు పడి వీరాసనం అని, స్వస్తికాసనం అని, పద్మాసనం అని, కొంతమంది సర్వాంగాసనం వేస్తారు. కొంతమంది అయితే శీర్షాసనం వేస్తారు. నానా తిప్పలు పడతా ఉన్నారు, నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇట్లాగా చూస్తే ఎంతమంది హిమాలయాల్లో వాళ్ళు మగ్గిపోతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు. నాయనా ఎంత శ్రమపడాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు, ఆ కొండల మధ్యలో గొట్ల మధ్యలో కూర్చోవాల్సిన అవసరం లేదు, ఆ గంగాలో సన్నిట్లో స్నానం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క ఈ గ్రామంలో ఉండే, మీ యొక్క స్వగృహంలో ఉండే కర్మలను ఆచరిస్తూ ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే మీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చేస్తుంది కదా అనేటువంటి ఒక అర్థం గోచరిస్తుంది. ఇది అంశం అన్నమాట. కాబట్టి దీంట్లో ఒక మౌలికమై ఉన్నటువంటి అంశం మనం గమనించాల్సి ఉంటుంది. నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటి అంశముతో భగవద్గీతలో ఎక్కడైనా పరమాత్మ చెప్పున్నాడు అనేది కూడా మీరు చూడండి ఒకసారి. నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటి అంశం మీద స్వామివారు 18వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రస్తావన కూడా ఆయన తీసుకొస్తాడు. అది మీరు చూసుకోవచ్చు. 18వ అధ్యాయంలో అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా వికత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అన్నాడు.
నైష్కర్మ్య సిద్ధిం. నైష్కర్మ్య సిద్ధి అనేది ఒక గ్రంథం ఉన్నది. అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ప్రియ శిష్యుడు సురేశ్వరాచార్యుల వారు రాసినటువంటి ఆయన అంతమంది మండల మిశ్రుడు. తర్వాత కాలంలో ఆయన సురేశ్వరాచార్యుల వారిగా పేరుగాంచారు. వారు ఒక పుస్తకం రాశారు, దాని పేరే నైష్కర్మ్య సిద్ధి అని పుస్తకం రాశారు. నైష్కర్మ్య సిద్ధి అంటే అది మోక్షం అన్నమాట. ఇక్కడ కూడా పరమాత్మ మీకు భగవద్గీత 18వ అధ్యాయంలో నైష్కర్మ్య సిద్ధిం యాజరీజుగా అదే పదం ఇక్కడ పరమాత్మ చెప్పిన పదమే. ఒకవేళ సురేశ్వరాచార్యుల వారు కూడా ఆ పదం అట్లాగే పెట్టి ఉండవచ్చు అనుకుంటా. నైష్కర్మ్య సిద్ధిం అన్నారు. నైష్కర్మ్యం అని అంటే అర్థం ఏమిటి? నిష్కర్మ. కర్మ అంటే పని. నిష్కర్మ పని లేకుండా ఉన్నది. ఏదైనా లోకంలో పని లేకుండా ఉన్నది ఎవరైనా ఉన్నారా? మన రాబోయే శ్లోకాల్లో కూడా మీకు స్వామి చెప్పుకొస్తారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. సర్వే ప్రకృతిజైః గుణైః. ప్రకృతి వలన పుట్టినటువంటి గుణైహి గుణముల చేత అందరూ కూడా చిక్కుబడి క్షణమపి క్షణకాలము కూడా కర్మ లేకుండా కశ్చిత్ ఒకనొకడు కూడా నహి లేడు కదా పరమాత్మ అంటూ ఉన్నాడు. కర్మ లేకుండా లోకంలో ఎవరూ లేరు. అందరూ కర్మరాశిలో తగులుకొని ఉన్న విధానాలే. కనుక కర్మ అనేటువంటి భాగము నుంచే అందరూ కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కర్మ లేకుండా లేరు. ఎందుకంటే ప్రకృతి జైహి గుణైహి. గుణములు వీడు ఎవరున్నారు లోకంలో? గుణరహితమై ఉన్నటువంటి వస్తువు ఏదన్నా ఉంటే అది బ్రహ్మమునే చెప్పాలి. గుణాతీతము అనేది బ్రహ్మమునకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరికి వర్తించే అవకాశం లేదు. త్రిమూర్తులు కూడా గుణములు కలిగి ఉన్న విధానమే. గుణ ప్రవృద్ధ. ఒక ప్రవృత్తి అనేది రావాలంటే గుణాలు ఉండాలి. సృష్టి కార్యం ఆయన చేయాలన్నా, విశ్వ పోషణ కార్యం ఏం చేయాలన్నా, విశ్వ లయ కార్యం ఆయన చేయాలన్నా వాళ్ళు కూడా గుణాలని ఆసరాగా చేసుకునే చేయాల్సి ఉంటుంది. అయితే గుణములకు వారు లోబడ్డారా అన్న విషయం కూడా చూసినట్లయితే వాళ్ళు మహాత్ములు కాబట్టి మహా పూజనీయులు కనుక వారు గుణాలకు లోబడకుండా తమ కార్యాలకి ఆ గుణాలని వాడుకుంటూ ఉండవచ్చు. అది ఒకవేళ వారు కూడా స్వరూపానుభవాన్ని పొందాలనేటువంటి విధానం ఉన్నట్లయితే వారు కూడా ఆ గుణాలను పక్కన పెట్టి గుణరహితమై ఉన్నటువంటి బ్రహ్మమునందు లీనం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు పరమశివుడే తీసుకోండి, ఆయన కూడా నివృత్తి విధానంలో ఉండి స్వరూపానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. లోక కళ్యాణార్థమై ఆయన తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లా శ్రీమన్నారాయణుడు కూడా ఆయన మరి గుణాతీతత్వం ఒక బ్రహ్మమును పొందుతూనే బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తూనే లోక కళ్యాణార్థమై ధర్మ సంస్థాపనార్థముగా ఆయన తన యొక్క పని తాను చేస్తూ ఉన్న విధానం. ఇట్లాగా మనం చూసినట్లయితే వారు దివ్యమై ఉన్నటువంటి ప్రకాశముతో దేదీప్యమైనటువంటి యొక్క విద్యతో చేరి ఉన్నటువంటి వారు గనక వారు బ్రహ్మమును అవలోకన చేయటం వాళ్ళకంత పెద్ద కష్టమైన పని కాదు. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్యతో చేరి ఉన్నటువంటి వారు కాబట్టి జీవులు వాళ్ళు నానా తంటాలు పడాల్సి వస్తుంది. అనేకమైనటువంటి కర్మలు చేశారు కదా జీవులందరూ లోకంలో. ఎవరు ఊరుకున్నారు? అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం కారణముగా వాటి సంబంధమై ఉన్న సంస్కారాలు బాగా ప్రబలంగా సంచిత కర్మగా చేరిపోయి ఉన్నాయి కాబట్టి అవిద్యా సంబంధమై ఉన్న మాలిన్యాలతో బాగా పెరిగిపోయి ఉంటాం కారణముగా నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి జీవులకు ఉండే విధానం ఉంటుంది. కానీ దివ్యమై ఉన్నటువంటి దేవతామూర్తులకి అలాంటి ఆ శ్రమ అనేది ఉండదు. వాళ్ళు విద్యతో చేరి ఉన్నటువంటి విధానం కనుక వాళ్ళు సులభముగా
బ్రహ్మమును అవలోకన చేస్తూనే వాళ్ళ కార్యాలు వాళ్ళు నిర్వహించే విధానం ఉంటుంది. అట్లా పూజ్య మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకోండి. మలయాళ స్వామి అనుకున్నాం, చిన్మయానంద స్వామి అని చెప్పి అనుకున్నాం, దయానంద స్వామి అని చెప్పి అనుకున్నాం. ఇట్లా లక్ష్మణార్యులు తీసుకుంటే వారు కూడా లోకహితార్థమై కార్యాలు చేశారు కదా. వారి స్వరూపానుభవాన్ని పొంది ఉండే స్వరూపావలోకన చేస్తూనే లోకహితార్థమై వాళ్ళు కార్యాలు చేశారు. కాబట్టి గుణాలను వాళ్ళు వాడుకోవటం అనేదిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గుణములకు లోబడి ఉండటం కాదు, గుణాలను వాళ్ళు స్వాధీనం చేసుకుని వారు వ్యవహరించేటువంటి దానముగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప శివునిలో తమస్సు ఉందంట, విష్ణువులో సాత్వికం ఉందంట, బ్రహ్మలో రజోగుణం ఉందంట, వాళ్ళు కూడా గుణాలని కలిగి ఉన్నారు, మనలాగా గుణాలకు వాళ్ళు కూడా లోబడే ఉన్న విధానం అయ్యింది అని అంత లెక్క ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే మన యొక్క ఆ స్థితిని వాళ్ళ యందు ఆపాదించకూడదు. ఎందుకంటే వారి యొక్క దివ్యత్వం పూర్ణముగా వాళ్ళ యందు ఉన్నది. అది కనుక వారు ఎప్పుడూ కూడా స్వరూపతత్వమునందు అవలోకన కలిగి ఉన్నటువంటి వారు. కృష్ణ పరమాత్మల వారు ధ్యానానుష్ఠానము, శ్రీరామచంద్ర స్వాముల వారు ధ్యానానుష్ఠానము, ఆంజనేయ స్వాముల వారు ధ్యానానుష్ఠానం, బ్రహ్మేంద్ర స్వాముల వారు ధ్యానానుష్ఠానం, వేమన యోగి ధ్యానానుష్ఠానం, రమణ భగవానులు ధ్యానం. ఇదంతా కూడా మరి ధ్యానపరులు ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటేనే లోకహితార్థముగా కార్యాలు చేసే విధానం అనేది ఉంటుంది. కాబట్టి అందువల్ల వారు ఆ గుణాలని తమ కార్యాలకు వినియోగించుకోవడం జరుగుతుంది. తమో గుణం ప్రధానంగా కలిగి ఉండి సాత్వికము రజస్సు గౌణంగా పెట్టుకుని లయ కార్యం చేసే విధానం ఆయనకు కావాల్సి వచ్చింది. సాత్వికాన్ని ప్రధానంగా పెట్టుకుని రజస్సుని తమస్సుని గౌణంగా పెట్టుకుని ఈయన పోషణ కార్యం చేయాల్సి వచ్చింది. రజస్సుని ప్రధానంగా పెట్టుకుని సాత్వికం తమస్సుని గౌణంగా పెట్టుకుని సృష్టి కార్యాన్ని ఆయన కొనసాగించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కూడా లోకంలో ఏదైనా కార్యాలు చేయాలంటే రజస్సు ఉండాలి. రజస్సు ఉంటేనే కార్యాలు అవుతాయి మనకు కూడా. అది బాగా ఆలోచించాలి, తెలుసుకోవాలి అని చెప్పి అన్నట్లయితే సాత్వికం పెట్టుకుని బాగా విచారణ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా విశ్రమించి కాస్త దేహానికి విశ్రాంతి ఇవ్వాలనే భావన మనకు కూడా వచ్చినట్లయితే మనం కూడా తమస్సుని ఉపకరణంగా చేసుకుని దాని ఆశ్రయం ద్వారా నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనకు కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. అందువల్ల గుణాలని మనం వాడుకుంటున్నామా, లే గుణాలకు మనం లోబడి వాటమ్మటే పోతున్నామా అనేటువంటి అంశాన్ని ఎవరికి వారు గమనించుకోవాల్సిన అంశము. కాబట్టి ఈ ప్రకారంగా వారు ఏ యొక్క కార్యాలు చేస్తూ ఉన్నా కానీ గుణాలకు వాళ్ళు వశమై ఉన్నారనేటువంటి మాటగా మనం పోకూడదు. ఏమి హత్వాపి సైమాన్ లోకాన్న హంతి నిబధ్యతే పరమాత్మ అంటాడు 18వ అధ్యాయంలో. హత్వా అపి ఇమాన్ లోకాన్, ఈ లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా కరవాలముతో ఖడ్గముతో తెగవేసినా కానీ నహంతి చంపని వాడే అని చెప్పని అంటాడు. అంటే వాళ్ళు ఆ విధంగా చేస్తారా అని సందేహం వస్తుంది. కరవాలం పట్టుకుని ఒక్కొక్కరినే ఆ విధంగా వధించుకుంటూ పోతారా అనేటువంటి మాట కాదు. హత్వా అపి, ఒకవేళ అని అర్థం. అలా చేశారని అల్లే ఆ పని చేయరు. ఒకవేళ హత్వా అపి చేసినప్పటికీ కూడా అని అర్థం. నా హంతి నా నిబధ్యతే, కారణం ఏంటంటే ఒకవేళ వాళ్ళు ప్రవర్తించరు, ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఆ దోషాలు వాళ్ళని అంటవు అనేటువంటి విషయం మనం గ్రహించాల్సి ఉంటుంది తప్ప హత్వా వాళ్ళు చంపుతారు అనే మాట దాన్ని అట్లాగే వాడకూడదు. హత్వా అపి అన్నాడు. అపి అంటే కూడా ఒకవేళ వాళ్ళు చేయరు, చేసినప్పటికీ కూడా చంపటం అనేదే కాదు. వాళ్ళు ఏ కార్యాలైనా మన దృష్టిలో ఏవైనా దోష కార్యములుగా మనం భావించేటువంటి ఏమన్నా ఉండవచ్చు, మన దృష్టిలో ఉన్నాయి. అలాంటి ఒకవేళ వాళ్ళు చేసినా కానీ
తత్సంబంధమై ఉన్నటువంటి దోషాలు వాళ్ళని అంటవనే విషయం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హత్వా అపి చంపినప్పటికీ, ఎందుకంటే ఇతర కార్యాల కంటే ఇది కొంచెం మరి తీవ్రంగా ఉండే కార్యం కాబట్టి అంత లెక్కపోయి చెప్పాడు. దాని తక్కువలో ఉండేటువంటి చాలా ఉన్నాయి పనులు. అలాంటి యొక్క దోషయుక్తముగా మనం భావించేటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసినా కానీ వాళ్ళు నిబధ్యతే, వాటి చేత బంధింపబడరు అనేటువంటి విధానం. కారణం ఏంటంటే వాళ్ళు అగ్నిగుండముతో దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారు కాబట్టి, యోగాగ్ని కలిగి ఉన్నటువంటి వారు, జ్ఞానాగ్ని కలిగి ఉన్నటువంటి వారు, బ్రహ్మాగ్ని కలిగి ఉన్నటువంటి, నిరంతరముగా తపస్సుతో ధ్యానములో నిమగ్నమై ఉన్నటువంటి వారు కాబట్టి వారి యొక్క సూక్ష్మ దేహంలో పడ్డటువంటివన్నీ కూడా మొత్తం కాలిపోయే విధానమే. యోగాగ్ని దగ్ధకర్మాణం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. కాబట్టి భస్మసాత్ కురుతే. పావకావృత పర్వతంబునాశ్రయింసునే మృగ విహంగాదికములు బ్రహ్మమయుడై ప్రకాశింసు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయం. బాగా అగ్నితో బగబగా మండిపోయేటువంటి యొక్క పర్వతం మీదకు మృగములు కానీ పక్షులు కానీ పోయి అక్కడ వాళ్తాయా? ఒకవేళ సాహసించి పోయాయనుకో ఏమవుతాయి? మొత్తం దగ్ధమైపోతాయి. ఆ ప్రకారముగా బ్రహ్మమయుడై జ్ఞానమయుడై ప్రకాశింసు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయం. కాబట్టి వారు ఒకవేళ ఏదన్నా దోషయుక్తముగా ఉన్నటువంటివిగా వాళ్ళు ఏమన్నా చేసినా కానీ మరి అలాంటి సంబంధమై ఉన్నటువంటి ఆ దోషాలు మరి అగ్ని దేదీప్యమానముగా జ్ఞానాగ్నితో వాళ్ళల్లో ప్రకాశమానమై ఉన్నటువంటి విధానం గల వాళ్ళని అవేవి కూడా అంటవు అన్నాడు. అగ్నిని చెద పడుతుందా? చెదలు పడతాయి అగ్నిని. ఆ ప్రకారంగా మహాత్ములై ఉన్నటువంటి వారు మన పురాణాలలో చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడు ఏమిటబ్బాయిలు ఇట్లాగా అనేటువంటిదిగా లోకంలో భావించుకునే విధానాలు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు పురాణాల్లో పోతే చాలా ఉంటాయి. కాబట్టి వారిని మనతో పాటు పోల్చుకొని వాళ్ళు కూడా ఇట్లా చేశారు అట్లా చేశారు అనేటువంటిదిగా మనం భావించుకుంటూ ఉంటాం. కానీ అది జ్ఞాన విధానంలో వాళ్ళ స్వరూప విధానంలో వాళ్ళనేవి కూడా అవి అంటవు అని చెప్పనేటువంటి మాట మనకి జ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, తత్వజ్ఞాన శాస్త్రం బోధిస్తూ ఉన్నటువంటి విధానము. రెండవది ఏంటంటే ఈ తప్పొప్పులు అనేటువంటివి చాలా వరకు మానవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశములు. మనం గతంలో చెప్పుకున్నాం కదా, ధర్మాధర్మాల గురించి మానవులు కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఆ నిర్ణయాలన్నీ కూడా కొద్ది కాలం పాటు సాగుతూ ఉంటాయి. ఆ తర్వాత కాలంలో మళ్ళా తప్పులు అనుకున్నటువంటివి ఒప్పులవుతాయి, ఒప్పులుగా భావించే తప్పులవుతూ ఉంటాయి. ఎందుకంటే జీవుడి యొక్క సంబంధమైన ధర్మాలు ఉన్నాయి, ఈశ్వర సంబంధమైన ధర్మాలు ఉన్నాయి. ఈశ్వర నియమితమై ఈశ్వర నియామకమై ఉన్న ధర్మాలు సృష్టిలో ఎల్లప్పుడూ అట్లా కొనసాగుతూనే ఉంటాయి. కానీ జీవుడు ఏర్పాటు చేసుకునేటువంటి కాలానుగుణ్యంగా ఏ ధర్మాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత కాలంలో అవి కొంచెం ఆచరణకు యోగ్యముగా కానటువంటివిగా ఉన్నట్లయితే వాటిని మళ్ళీ మార్చేసుకుంటూ ఉంటాడు, మళ్ళీ కొత్త కొత్త అంశాలని పెట్టుకుంటూ ఉంటాడు. ఇది జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ధర్మములు. కనుక ఈశ్వర నియమితమై ఉన్న ధర్మాలు వేరు, జీవన విధాన సంబంధమైన ధర్మాలు అనేటువంటివి ఇవి ఇట్నే మనకి ధర్మశాస్త్రములుగా ఆయా కాలాలలో వాళ్ళు రాశారు. మహాత్ములుగా మనం చెప్పుకునేటువంటి వాళ్ళు
ఆ కాలానుగుణ్యముగా స్మృతి శాస్త్రం అంటారు. ఆ స్మృతి శాస్త్రాలను వాళ్ళు రాస్తూ ఉంటారు. తర్వాత కాలంలో మళ్ళీ అది దానికి కాలం చెల్లిపోతుంది. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి ఆ విధంగా రాస్తాడు. ఆ తర్వాత అది కొంతకాలం సాగుతుంది. దాంట్లో ఉన్నటువంటివన్నీ సమాజంలో కొంచెం విరుద్ధముగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అవి కాస్త మళ్ళీ పక్కన పెట్టేసేసి మళ్ళా ఆనాటి సమాజం అనుసరించి మళ్ళా ఆ ధర్మాలు అనేటువంటివి రాస్తూ ఉంటారు. ఒకప్పుడు బ్రిటిష్ వాడు కొన్ని ధర్మాలు పెట్టి వ్యవహరింప చేయించాడు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన చేశాడు. ఈ 200 సంవత్సరాలు లో ఉన్నటువంటి దానాలలో వాడు కొన్ని ధర్మాలు ఇవన్నీ కూడా పెట్టుకొచ్చి వాడు వ్యవహరింపజేశాడు. తర్వాత బ్రిటిష్ వాడు సెలవు పుసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగ వ్యవహారం మొత్తం రచించాడు. అది అమలవుతూ ఉంది ప్రస్తుతానికి. రాజ్యాంగ విధానం రాసిన తర్వాత కూడా మళ్ళీ సవరణలు చాలా జరిగాయి. 52 ఏళ్ల కాలంలో ఎన్ని సవరణలు జరిగాయో లెక్కలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు రాశాడు, అప్పటి మనస్తత్వానికి, అప్పుడున్న వాతావరణానికి, అప్పుడున్నటువంటి జనాభాకి, అప్పుడున్నటువంటి యొక్క పరిస్థితులకు అనుగుణ్యంగా ఆనాడు రాస్తారు. తర్వాత కాలంలో ఇవి కొంచెం ఇబ్బందికరం అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ వాటిని మార్పు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా మానవుడు తన జీవన విధానానికి అనుగుణ్యముగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏది ధర్మమో ఏది అధర్మమో పూర్తిగా నిర్ణయించేటువంటి యొక్క అవకాశాలు ఏవి కూడా ఉండవు. ఏ కాలానికి ఉండేవి ఆ కాలానికి, ఏ దేశానికి ఉండేవి ఆ దేశానికి, ఏ కులములో ఉండేవి ఆ కులానికి, ఏ మతములో ఉండేవి ఆ మతానికి. ఇస్లామిక్ తీసుకోండి, ఇస్లామిక్లో ఉన్నటువంటి వాళ్ళ వివాహాలు అనేటువంటివన్నీ కూడా మరి మనకు విరుద్ధంగా ఉంటాయి. మనం చేసే వివాహాలన్నీ వాళ్ళకు విరుద్ధంగా ఉంటాయి. ఇట్లాగా దేశం నలుమూలలా చూసినట్లయితే ఏ ప్రాంతాలలో వాళ్ళ ధర్మాలు ఆ ప్రాంతాల్లో ఉంటాయి. వేరే ప్రాంతాల్లో చూసినట్లయితే అవి ఆ ధర్మాలుగా గోచరించే విధానంగా ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా ఏది కూడా, ఎందుకంటే సర్వేశ్వరుడు నియామకమై ఉన్నటువంటి అయితే అవి సర్వకాలంలో ఉంటాయి, సర్వదేశాలలో ఉంటాయి. ఆకాశం అవకాశం ఇచ్చును, సవాయువు సంచరించేది వాయువు, దాహక శక్తి అగ్ని, ద్రవించే శక్తి జలము, కఠిన విధానము పృథివీ. ఇట్లా పంచభూతాల యొక్క ధర్మాలు, ప్రకృతి పరంగా ఉన్న ధర్మాలు, ఏ కాలంలో ఏ ఋతువులు ఏవన్నీ రావాలో అవన్నీ కూడా. కాబట్టి ఏ వయసులో ఎలాంటి యొక్క గుణాలు ప్రకోపించాలో, ఎలాంటి స్వభావాలు రావాలో అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బాల్యంలో ఉండే ధర్మాలు, బాల్యం ఉండేటువంటి లక్షణాలు, బాల్యంలో ఉండేటువంటి యొక్క పోకడలు అప్పుడు ఉంటాయి. అయితే యవన దశకు వచ్చిన తర్వాత యవనంలో ఉండేటువంటి స్వభావాలు అక్కడ వల్ల వచ్చేస్తాయి. ఇట్లాగా వయసు మారే కొద్దీ కలిగేటువంటి మార్పులు శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఇట్లాగా ప్రకృతి పరంగా ఉండేటువంటి నియమాలన్నీ కూడా ఏ కాలంలో ఆ కాలంలో వచ్చేస్తూ ఉంటాయి. మామిడి చెట్లు తీసుకోండి, ఏ కాలంలో మామిడి చెట్లు పూత పూసి కాయలు కాయాలి చెప్పండి. మామిడి చెట్లు గారు ఇంకా సైలెంట్ అయిపోయారు మీరు, మామిడికాయలు కాయాలి మీరు అని చెప్పి అన్నా అనుకో, ఏదైనా పూత పూస్తుంది ఇప్పుడు మీకు ఏ చెట్టు అయినా. కాబట్టి ప్రకృతి పరంగా ఉండే నియమాలు అన్నిటికీ ఉన్నాయి. అట్లాగా సమస్త వృక్షాలన్నీ కూడా ఈ కాలపురుషుణ్ణి సంయోగముగా పొంది గర్భం ధరించి అవి పూత, పిందె, కాయి, పండ్లుగా వస్తూ ఉంటాయి. ఏ కాలంలో వచ్చేటువంటివి ఆ కాలంలోనే అవన్నీ వస్తూ ఉంటాయి తప్ప అన్ని కాలాల్లో వచ్చేవిగా ఉండవు. ఈ ప్రకారంగా అనేక జీవులలో కూడా కలిగేటువంటి మార్పులు కూడా ఆ యొక్క కాలంలో ఆ మార్పులు అనేటువంటి అట్లాగా వస్తూ ఉంటాయి. కాలానికి ముడిపడి ఉన్నాయి. కాలపురుషుడు అంటే ఈశ్వరుని యొక్క నియామకంలో ముడిపడి ఉన్నటువంటి విధానాలు అన్నమాట. ప్రకృతి పరంగా ఈ ఋతువులు కూడా ఎప్పుడెప్పుడు రావాలో అవన్నీ కూడా క్రమంగా అవన్నీ వస్తూ ఉంటాయి. విశ్వధర్మాలు ఇవన్నీ కూడా వీటిని ఎవరో కూడా తప్పించే అవకాశాలు లాంటివి ఏమి ఉండవు. ఏటికి ఉండే స్వభావాలు వాటికి వచ్చేస్తాయి. మృగాలకు ఉండే స్వభావాలు మృగానికి వస్తాయి, పక్షులకు ఉండే స్వభావాలు పక్షులకు వస్తాయి, పశువులకు ఉండే స్వభావాలు పశువులకు వస్తాయి, వృక్షాలకు ఉండేటువంటి స్వభావాలు వృక్షాలకు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక నియంత్రణగా ఆ ప్రకారంగా ఈశ్వరుడు ఆ ధర్మాలు విశ్వంలో నియంత్రణ చేశాడు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పశువులకు వచ్చేటువంటి యొక్క ఆకారాలు ఆ విధంగానే ఉంటాయి,
పక్షులకు వచ్చేటువంటి యొక్క ఆకారాలు ఆ విధంగానే ఉంటాయి. మృగాలకు వచ్చేటువంటి యొక్క ఆకారాలు తమ బిడ్డలకు అలాంటి ఆకారాలే వస్తాయి. ఏ చెట్టు నుంచి వచ్చేటువంటి గింజకు మరి తిరిగి వల్ల అదే చెట్టు యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ రూపం కానీ, ఆకులు కానీ, పిందెలు కానీ, పూత కానీ, గుణం కానీ అన్నీ కూడా అట్లాగే వచ్చేస్తాయి. ఇవన్నీ నియామకమై ఉన్నటువంటి ధర్మాలు అన్నమాట. అది ఈశ్వర సంబంధమైన ధర్మాలు. లోకంలో ఎప్పటికీ మారే విధానం కాదు. కాలం అంతా మారిపోయిందాయా, ఆ కాలం వేరు ఈ కాలం వేరు అనేదిగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాలం ఏమి మారలా. అప్పట్లో ఉన్న మృగాలు అట్లాగే ఉన్నాయి, ఇప్పుడు మృగాలు ఇప్పుడు అట్లాగే ఉన్నాయి. అప్పట్లో వృక్షాలు అవే పండ్లు ఇచ్చాయి, ఇప్పుడు వృక్షాలు అదే పండ్లు ఇచ్చాయి. ఆ కాల ఋతువులు ఆ ప్రకారంగా ఉన్నాయి, ఇప్పుడు ఆ ఋతువులు ఆ విధంగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది మారింది లోకంలో కాలం మారటానికి? అందువల్ల మానవుని యొక్క ఆచరణ విధానాలలో మార్పు వస్తాయి. కాబట్టి ఆ మార్పును బట్టే కాలం మారిపోయిందా అని కాలం మీద పడేస్తా ఉన్నాడు. కాలం మారిందేం లేదు. ఆ కాలానుగుణ్యంగా వచ్చేటువంటి మానవుడు తన యొక్క ప్రవృత్తులలో మార్పు కలిగిందే తప్ప కాలం ఎప్పుడు ఒకే రకంగానే ఉన్నది. కాలం యొక్క విధానంలో ఏర్పడ్డటువంటి సృష్టి కూడా ఒకే విధానంగా పోతా ఉన్నది. ఏం మార్పు అనేది ఏమి లేదు. కాబట్టి అప్పట్లాగా ఇప్పుడు కూడా మామిడి చెట్లకు మామిడికాయలు, చింత చెట్లకు చింతకాయలు, జామ చెట్లకు జామకాయలు, వేప చెట్లకు వేపకాయలు. ఇంకేమైనా మార్పు వచ్చాయి చెప్పండి? వేప చెట్లకి ఏమైనా మామిడికాయలు వచ్చాయా? మామిడి చెట్లకి ఏమైనా వేపకాయలు వచ్చాయా? ఏదన్నా మార్పులు జరిగితే ఆహా కాలం మారిపోయిందాయా, మరి ప్రకృతి యొక్క విధానం మొత్తం మారిపోయిందాయా అనే విధానంగా చెప్పుకోవచ్చు ఏమన్నా. కాబట్టి ప్రకారముగా ఈశ్వర సంబంధమైన ధర్మాలు ఎప్పటికీ మారవు. అది కాబట్టి మానవునిలో ఎలాంటి స్వభావాలు రావాలో అవన్నీ కూడా కాలానుగుణ్యంగా వచ్చేస్తూ ఉంటాయి. పశువులకు మనం చెప్పాలా, పక్షులకు చెప్పాలా, మృగాలకు చెప్పాలా? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాటి యొక్క నియామకాలు వాటికి స్వాభావికముగా వచ్చేటువంటి విధానాలే. మీ ఇంటికాడ ఒక పక్షి గూడు కడుతున్న చోటన కావాలంటే ఎక్కడెక్కడో పొలాలు పట్టుకొచ్చి మీ సూరికి అంటించి ఆ యొక్క మీకున్నటువంటి కర్ర పుల్లకు బాగా చుట్టి అల్లికి చేస్తుంది కదా, ఆ గూడు కట్టుకుంటుంది కదా. మరి ఆ గూడు ఆ విధంగా కట్టేటువంటి యొక్క నైపుణ్యము అది ఎక్కడ ఏ యొక్క శిక్షణాలయంలో శిక్షణ పొంది ఆ గూడు కట్టి విధానం చేస్తుంది చెప్పండి? ఏమన్నా ఉందా? దానికి ఆ స్వాభావికముగా వచ్చేసేసి. కొన్ని పురుగులైతే కందిరేగలు ఎక్కడో మట్టి వచ్చి ఆ మట్టి గోడ మీద బాగా అంటించి చిన్న కంత పెట్టి ఆ కంతలో ఆకుపచ్చ పురుగును లోపల నెట్టి దాని మీద కప్పి పారేస్తాయి. కొద్ది కాలం అయిన తర్వాత ఆకుపచ్చ పురుగే కందిరేగగా మారి ఆ గూడు పగలగొట్టుకుని బయటకు వస్తూ ఉంది కదా. అరే మీకు గర్భం ధరించే అవకాశాలు లేవు, మీ నడువులు చిన్నయి, అందువల్ల మీకు ఈ విధంగా మీ గర్భంలో బిడ్డలు పుట్టే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ ప్రకారంగా పచ్చపురుగులు ఉంటాయి, ఇట్లా మీరు అందరూ కూడా గూడు కట్టుకోవాలి. ఆ గూడు కట్టిన తర్వాత ఆ గూట్లో ఈ పచ్చపురుగులు తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత పైన కవర్ మూసేయాలి. అట్లా మూసేస్తే కొద్ది కాలానికి మీలాంటి ఆకారం గల కందిరేగలు వస్తాయనేటువంటి విషయముగా ఎవడైనా శిక్షణ ఇచ్చాడా చెప్పండి? ఎవడు శిక్షణ ఇచ్చాడు? ఎన్నింటికి ఇస్తే శిక్షణ నువ్వు ఇవ్వాల్సి వస్తే ఆ విధంగా. అందువల్ల భగవంతుడు నియామకం, ఆ నియామకాన్ని అవన్నీ కూడా పాటించేటువంటి విధానం అన్నమాట. పక్షుల గారు మీకు గర్భంలోనే బిడ్డలు తయారయ్యే అవకాశాలు లేవు. మీరంతా కూడా అండజాలు, మేము మానవులంతా యోనిజములు, యోనిలోంచి పుడతారు అంతా కూడా గర్భంలో తయారై బయటకు వస్తారు. కాబట్టి మీకు గర్భంలో ఆ విధంగా తయారయ్యే విధానాలు పెట్టలేదు. అందువల్ల మీకు అండములు కలిగే అవకాశాలు ఉంటాయి. అండం రాగానే మీరు అండాలు మొత్తం కూడా ఒకసారి పెట్టుకుని దాని మీద మీరు ఒక మండలం కాలం పాటు దీక్ష పూని కూర్చోవాలి. అట్లాగే కూర్చుంటే మీ ఉదరం యొక్క సంబంధమై ఉన్న వేడి తగిలి ఆ అండల్లో ఉన్నటువంటి యొక్క ఆ పదార్థం బిడ్డలలాగా మారతాయి. మారి మీ యొక్క ఆకారాలే మీ సంతతిగా ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా మరి కోడికి కానీ ఇతర పశువులకు కానీ ఎవరైనా తీసుకొచ్చి శిక్షణాలయంలో పెట్టి వాటిని అన్నింటికి కూడా బాగా విషయాలు చెప్పి ఆ విధంగా నేర్పి చేయిస్తున్నారు ఎవరైనా? ఎవరైనా చెప్పేదాటికి. కనుక అరణ్యాలలో చక్కగా కొమ్మ మీద గూడు కట్టుకోవటం, ఆ గుడ్లు పెట్టుకోవటం, అక్కడే పొదగటం, పిల్లలను చేసుకోవటం, దూరంగా పోయి ఏదో పదార్థం పట్టుకొచ్చి వాటి నోట్లో పెట్టి తినిపించి
వాడు పెంచి పెద్ద చేసి ఆ ఆ రెక్కలు వచ్చేదాకా ఎగరగలిగేదాకా అవి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాయి. పాములు వస్తే తరిం కొడతాయి, ఇతర పక్షులు వస్తే తరిం కొడతాయి. కనుక వాటి నుంచి బిడ్డలను కాపాడుకొని మరి పోరాటం కూడా చేస్తాయి. కాపాడి ఎగరగలిగి బాగా మంచిగా బతకగలిగే అవకాశం వచ్చిందాకా అది కాపాడుతుంది. ఆ తర్వాత అమ్మ వెళ్ళిపోండి, నా బాధ్యత తీరిపోయింది, మీకు మంచి వయసు వచ్చింది, ఎగరగలుగుతారు, మీరు ఆహారం మీరు సంపాదించుకునే అవకాశం మీకు ఉన్నది, వెళ్ళిపోమని చెప్పని పంపించేస్తుంది అన్నమాట. ఇట్లాగా మరి పంపించగలిగేటువంటి విధానం గల మరి ఆ ధర్మములు ఎవరు పెట్టారు చెప్పండి? మనం ఆ ధర్మం పాటిస్తున్నామని చెప్పండి. వివాహమైంది, పిల్లలు పుట్టారు, కొడుకులు ఆడపిల్లలు మగపిల్లలు పుట్టారు. నీ బాధ్యత విధానంగా చదివించారు, పెద్దవాళ్ళని చేశారు, వాళ్ళకి కాస్త వివాహాలు కాస్త చేసేసారు, ఇంటి వాళ్ళని చేశారు. అయ్యా నా బాధ్యత తీరిపోయిందిరా, ఇక మీరు మీ కాపురాలు చేసుకోండి, మీ సంసారాలు చేసుకోండి, మీ బతుకులు బతకండి అని మన మానవ జాతిలో ఎంతమంది పంపేవాళ్ళు ఉన్నారు చెప్పండి? పంపేవాళ్ళు ఉన్నారు? పంపటం లేదు. ఇంకా కబులించుకొని బాగా వాటేసుకొని వాడి మనవడు పుట్టాలి, మనవరాళ్ళు పుట్టాలి, ముద్దు మనవలు పుట్టాలి అని చెప్పనే విధానంగా ధర్మాన్ని ఏమన్నా తప్పే విధానంగా చేస్తే ఈడొక్కడే చేస్తాడు తప్ప విశ్వంలో ఏ ప్రాణి చేయట్లా. ఉన్నటువంటి పక్షులు కానీ సైతం మృగాలు కూడా నిజంగా మరి మృగాలు వేరే జీవి అయితే చీల్చి చెండాడతాయి. తన బిడ్డనైతే తన యొక్క పొత్తిళ్ళ కింద పెట్టుకుని తన దగ్గర పెట్టుకుని బాగా మంచిగా దాన్ని చూసుకుంటూ ఇతర జీవులు వస్తే తరింగొట్టి ఆ సింహం తన పిల్లను బాగా మంచి కాపాడుకొని పాలిచ్చి పెంచి, క్రూర మృగం కూడా మరి తన బిడ్డ మీద ప్రేమ, ఆ ప్రేమ భగవంతుడు పోసాడేమో అట్లా పెంచి పెద్ద చేసి చక్కగా దాన్ని పంపించేస్తుంది, నీ బతుకు బతకరా అని చెప్పేసి. ఇది ధర్మం అన్నమాట. ఈ ధర్మాలు విశ్వంలో భగవంతుని యొక్క నియామకం, ఎవడో పెట్టింది కాదు, ఎవడో చెప్పేది కాదు. ఇప్పుడు ఎవడైనా బిడ్డ పడితే వాడికి ఆ సనుబాలు వాడికి అందించాలి, అందిస్తే వాడు సప్పడించి ఆ సనుబాలు తాగుతాడు. అదే గోవుకి ఎవరు చెప్పాలి చెప్పండి? ఆ పొదుగు ఉంటుంది అక్కడ, ఆ పొదుగులో పాలు ఉంటాయి కనుక ఆ పాలు కొంచెం ఎట్లా పిండుకుంటే వస్తాయి, తాగొచ్చు, బతుకుతావు అనే విధానంగా ఆ చిన్న పుట్టినటువంటి ఆ గోవుకి ఎవడు చెప్పాడండి? అంతే, దానికి ఆ ధర్మం పరమాత్మ పెట్టేశాడు. చక్కగా లెగుస్తాయి, పోతాయి, ఆ పొదుగు కడగబోతాయి, ఆ పొదుగును పట్టుకుని అలా పిసుక్కుని పితికి ఆ పాలు తాగే విధానంగా అవి చేస్తున్నాయి గోవులు. చూడండి, కావాలంటే చక్కగా పోతాయి, అడగబోతాయి. అలాంటి ఆ జ్ఞానం అనేటువంటి ఆ ధర్మం వాటికి సృష్టిలో పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి విధానం. ఇవన్నీ కూడా ధర్మాలే. మన దేహం ఉందనుకోండి, మన దేహంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ కాలానుగుణ్యంగా ధర్మాలన్నీ కూడా అట్లా దేహంలో వచ్చేస్తూ ఉంటాయి. బాల్యంలో బాల్య సంబంధమైన ధర్మాలు, యవనంలో యవన సంబంధమైన ధర్మాలు, వృద్ధాప్యంలో వృద్ధాప్య సంబంధమైన ధర్మాలు, ఇవన్నీ కూడా ఆ దేహంలోనే స్వాభావికంగా అట్లా వచ్చేస్తాయి. శరీరం లోపల పనిచేసేటువంటి అవయవాలకు కూడా పరమాత్మ ఆ ధర్మాన్ని నిరతిని నియామకం చేశాడు. నిరంతరముగా పనిచేసే విధానంగా శాసనం చేశాడు. మేము లంగ్స్, హార్ట్, కిడ్నీ ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క నియామక ధర్మాలు అవి పాటిస్తూ ఉన్నాయి, నిరంతరంగా పాటిస్తూ ఉన్నాయి. ఎవడు చెప్పాడు? నువ్వు చెప్పావా? మన దేహంలో ఉన్నటువంటి అవయవాలకి ఆజ్ఞాపించావు. నువ్వేమన్నా లంగ్స్ గారు నువ్వు పనిచేయాలి, కిడ్నీస్ గారు నువ్వు పనిచేయాలి, లివర్ గారు నువ్వు పనిచేయాలి, హార్ట్ గారు నువ్వు పనిచేయాలి అనే విధానాలుగా ఎవరు చెప్తే చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇట్లా చూస్తే నకశక పర్యంతం దేహంలో అన్నీ కూడా ఆయా ధర్మాలు, ధర్మ ప్రవృత్తి శరీరమంతా కూడా ఈశ్వర నియామకంతో ఉన్నట్లుగా ఈ విశ్వమంతా కూడా, అనగా భూమి మొదలు ఆకాశం వరకు ఉన్నటువంటి విశ్వం అంతా కూడా మొత్తం కూడా పాటిస్తూ ఉంది. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని కాటకవల్లి. భీషాస్మాత్ వాతః పవతే అంటే ఆ వాయువుకి వీసే ధర్మం పరమాత్మ పెట్టాడు. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. కాబట్టి సూర్యుడు కూడా భీష అనగా భగవదాజ్ఞకు లోబడే, భగవంతుని ధర్మానికి లోబడే సమస్త విశ్వానికి కూడా మరి ఎలుగునిస్తూ ఉన్నది.
భగభగా మండేటువంటి వాడే ఉన్నప్పటికీ కూడా తనలో మొత్తం వేడి పెట్టుకుని ఎంత వేడి, ఎంత సెగ, ఎంత కాంతి లోకానికి పంపితే సమస్త జీవులు జీవించే అవకాశం ఉంటుందో అంతవరకే స్వామివారు పంపించే విధానం చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే ధర్మాన్ని కట్టుబడి ఉన్నటువంటి విధానం. భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్ని చ. కాబట్టి అగ్ని కూడా మరి తన యొక్క ధర్మంలో తాను ప్రవర్తిస్తూ ఉన్నది. మృత్యుర్ధావతి పంచమః, 5వ వాడుగా ఉన్నటువంటి యొక్క మృత్యువు కూడా మరి ఆయన ధర్మం తాను పాటిస్తూ ఉన్నాడు. ఏమి సమయం అయిందా అంటే తీసుకుపోవాల్సిందే, అంతే తప్ప వాళ్ళు ఏడుస్తారేమో, వాళ్ళు బాధపడతారేమో, ఎందుకులే అబ్బా వాడిని అనవసరం చంపడము, వాడు చాలా కష్టపడి సంపాదించుకున్నాడు, మళ్ళీ అర్థాంతరంగా పోతే వాడు ఏడుస్తాడు, ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తారు, ఇంకేడిపించే విధానం మనం చేయాలా అనే విధానంగా ఆయన చెప్పి అనుకుంటే యముడు ఈ లోకంలో ఎవడు దావుడేక అందరూ అట్లాగే ఉంటారు. ఇక వచ్చే వాళ్ళకి ఖాళీ ఉండదేక. ఏమి ఇప్పుడు ప్రభుత్వం వారైతే ఒకరు లేక ఇద్దరు అని పెట్టింది. ప్రభుత్వ నియమాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఒకరు లేక ఇద్దరు అని పెట్టింది అన్నమాట. ఇది మన వాళ్ళు కూడా చాలామంది ఒకరు లేక ఇంకెందుకు ఒకరు చాలు అని చెప్పని, ఎందుకంటే ఆస్తులు చీలిపోతాయి, మళ్ళా ఆడో మగో ఎవరో ఒకరు చాలని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఈ ప్రకారంగా ఒకరు లేక ఇద్దరు అనే మాట ఎప్పుడైతే యముడు ఇక తీసుకుపోవడం మానేసుకున్నాడో ఇక అప్పుడు అనుకుంటారు ఇక ఒకడు లేక కాదు, అసలు ఒకడే అవసరం లేదు అనే వాటికి వచ్చేస్తారు. అసలు ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉంటుంది, ఎందుకు ఉన్న వాళ్ళంతా అట్లా ఉంటే. ఈ ప్రకారంగా చూస్తే విశ్వం ఏమైనా ధర్మం మారిందా, పరమాత్మ ధర్మాలు మారాయా అని చెప్పనంటే ఏది మారింది లేదు. విశ్వంలో సృష్టి ఆది నుంచి ఏ ధర్మాలైతే ఉన్నాయో అవేవి కూడా మార్పులు చేసే విధానాలే లేవు. ఏమండి అప్పుడెప్పుడో కాళ్ళు కింద చేతులు పైన ఉన్నాయండి, తర్వాత కాలంలో ఏమన్నా మార్పులు చేసి కింద చేతులు పెట్టేసి పైన కాళ్ళు పెట్టుకుంటే పోతుంది కదా. అప్పుడెప్పుడో నిర్మాణం చేయబడ్డ విధానము, కన్నులేమో పైన మూతి కింద ఉన్నది, ఆ కళ్ళు కింద పెట్టి మూతి పైన పెట్టి చేద్దామా? ఏవి కూడా నియామకాలు మారే విధానాలు ఏమీ ఉండవు. ఈ సర్వేశ్వరుడు ఒకసారి చేసేసాడు, మళ్ళా ధర్మాలలో మార్పులు లాంటివి ఏముండవేక. రాజ్యాంగ విధానాన్ని అంబేద్కర్ ఆ కాలంలో రాస్తే ఇప్పుడు మనకి 100 సార్లు దాన్ని మార్చి 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 రాసుకుంటానే పోతూ ఉన్నారు. పరమాత్మ ఆ కాలంలో చేసినటువంటి ఏ యొక్క నియామకాలు ఉన్నాయో అవి ఏమన్నా మళ్ళా ఆయన మార్పులు చేసి రాసిన విధానాలు ఏమైనా ఉన్నాయా? అందుచేత ఈశ్వర సంబంధమై ఉన్న నియమాలు, జీవ సంబంధమైన నియమాలు ఏవైతే ఉన్నాయో పురుషుడు లోకంలో మానవులు దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, మతాలను బట్టి, కులాలను బట్టి ఎవరెవరి యొక్క ధర్మాలు వాళ్ళు ఆ ప్రకారంగా రాసుకునే విధానాలు ఉంటాయి. అందువల్ల ఏవైతే నియమింపబడ్డాయో ఆ నియమింపబడ్డటువంటి ధర్మాలు ఆచరిస్తే పుణ్యం అంటాడు. ఆ నియమింపబడకుండా ఏవైతే ధర్మాలుగా ఉన్నాయో అలాంటి ఆచరిస్తే పాపము అని చెప్పి అంటాడు. మళ్ళీ తర్వాత కాలంలో అవే ఈ పక్కకు వస్తాయి, ఇవే మళ్ళీ ఆ పక్కకు పోతాయి. ఎందుకంటే ఇది పెట్టకపోతే వాడు అవన్నీ పాటించే అవకాశాలు ఉండవు. నేను గతంలో కూడా చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా కాలానుగుణ్యముగా ఎంతోమంది స్వచ్ఛందముగా ఒక విప్లవకారులుగా వచ్చి ఎన్నింటినో కూడా వాళ్ళు మార్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ మార్చేసినప్పుడు అందరూ గగ్గోలు పెట్టాడు, అయ్యో మాకు అనాదిగా వచ్చే ధర్మాలు ఇవన్నీ కూడా మార్చేశాడు, ఈ విధంగా ఉన్నటువంటివన్నీ కూడా మాకు పుణ్యగతులు లేకుండా చేశాడు, సతీ సహగమనం లేకుండా చేశారు, మాకు ఆయనతో కూడా వెళ్ళిపోతే మాకు శ్రద్ధత లభిస్తుంది కదా, ఉత్తమ లోకాలు పోయే అవకాశం ఉంటుంది కదా, మమ్మల్ని పోనివ్వకుండా ఆపేసి ఈ విధంగా వీళ్ళు మా యొక్క పుణ్యగతులు లేకుండా చేశారని చెప్పని బాధపడే వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు. చాలామంది ఇలాంటి ఈ ఘోరమై ఉన్నటువంటి కార్యాన్ని ఆపినందుకు వాళ్ళని పొగిడిన వాళ్ళు ఉన్నారు. ఏ కాలంలో అయినప్పటికీ కూడా కొన్ని మార్పులు ఏర్పడినప్పుడు వాట్లను నిందించే వాళ్ళు ఉంటారు, దానిని కీర్తించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో సాగుతూ ఉన్నాయి కాబట్టి అర్థంతరంగా మార్పులు చేసినట్లయితే వాట్ల పట్ల వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, సానుకూలంగా స్పందించే వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ సొసైటీలో జరిగేటువంటి విధానాలు ఒక్కసారిగా మార్పు చేశారు అని చెప్పనంటే ఎమ్మటే ఒక విప్లవాత్మకంగా వచ్చేటువంటి భావాలు వ్యక్తులలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాలానుగుణ్యంగా వ్యక్తి చేసుకునేటువంటి యొక్క విధానాలన్నీ కూడా
మారిపోయే విధానాలు. కాబట్టి ఏది ధర్మమని ఏది అధర్మం అనే విషయాలుగా చెప్పటాలు ఎవరికి కూడా సాధ్యమయ్యే పనే కాదు. తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని అమ్మగారు ప్రశ్న వేశారు భీష్ముల వారిని. అయ్యా భీష్ముల వారు మీరంతో ధర్మాలు బోధించేవారు, న్యాయ నిర్ణేతలు, సమస్త శాస్త్రాల అధ్యయనం చేసినటువంటి వారు. కాబట్టి దాన్ని ఈ విధంగా ఇడ్చుకొచ్చారు, నిండు సభలో నిలబెట్టారు, పరాభవం చేయడానికి పూనుకున్నారు. ఈ విధంగా చేసేటువంటి యొక్క హక్కు వీళ్ళకున్నదా చెప్పండి అని ప్రశ్న వేసింది ద్రౌపది అమ్మవారు. ఎవరిని? భీష్ముడిని ప్రశ్న వేసింది. ఏమి? నన్ను ఈ ప్రకారంగా నిండు సభలో తీసుకురావడం గల విధానము, నన్ను పరాభవం చేసే విధానం అంతా ఎవరు చూసినట్లయితే, ధర్మరాజుల వారు నన్ను జోదంలో పెట్టాడు అని చెప్పి అన్నట్లయితే, ఆ పెట్టిన విధానము తాను ఓడిన తర్వాత నన్ను పెట్టాడా, నన్ను ఓడిన తర్వాత తాను ఓడాడా, తన్నోడి నన్నోడాడా, నన్నోడి తన్నోడాడా అని చెప్పని భీష్ముల వారిని గారి ప్రశ్న వేసింది అన్నమాట. ప్రశ్న వేస్తే ఆ వృద్ధ ఏమి మరి గాంగేయుడు, శంతన తనయుడు, ఆయన అన్నాడు, ఏమమ్మా నీ భర్తే ధర్మరాజు, కాబట్టి నేను చెప్పాల్సినంత అవసరం ఏముంది, నువ్వేదో వేసిన ప్రశ్న ఆయన్ని అడుగు చెబుతాడని చెప్పి అన్నాడు. ఈయన తప్పుకున్నాడు అన్నాడు. ఎందుకంటే అవన్నీ చెప్పడం కష్టాలు అన్నమాట, కష్టంతో కూడిన పని. కాబట్టి మీ భర్తే ధర్మరాజు, ధర్మమునకే రాజు ఆయన. అందుట్లో యమధర్మరాజు యొక్క అంశతో పుట్టాడు వాడు, యముని యొక్క అంశ, యమధర్మరాజు అంశ. కాబట్టి ధర్మాలు అనేటువంటివి వాడి దగ్గర నేను నేర్చుకుంటూ ఉంటాను. అంత ధర్మాత్ముడు నీ ముందు కూర్చొని ఉండగా నన్ను అడుగుతా అమ్మాయి పోయి ఆయన్ని అడగమని చెప్పని అంటాడు ఈ భీష్ముల వారు. కాబట్టి కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పానంటే అవి చెప్పడానికి అవకాశాలు ఉండవు, అట్లాగా ఉంటాయన్నమాట. ఏం చెప్పినా మళ్ళీ తిరకాసులు దాంట్లో వస్తూ ఉంటాయన్నమాట. ఒక ప్రశ్న జవాబు చెప్పావంటే ఎమ్మటే మళ్ళీ ఇంకో ప్రశ్న 2 ప్రశ్నలు పక్కన వచ్చి కూర్చుంటాయి. ఇట్లా చెప్పే కొద్దీ ఇరుక్కుపోవడం తప్ప మళ్ళీ బయటపడే అవకాశాలు దాంట్లో ఉండవు అన్నమాట. ఈ ప్రకారంగా ఉండేటువంటివన్నీ కూడా మానవుడు ఏర్పాటు చేసుకునేటువంటివన్నీ కూడా కాలానుగుణ్యంగా ఆ విధంగా పోతూ ఉంటాడు. తర్వాత నచ్చకపోతే వాటిని మళ్ళీ మార్పులు చేసి చేర్పులు చేసి మళ్ళా రాసుకుంటూ ఉంటాడు, చేర్చుకుంటూ ఉంటాడు, పేర్చుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ధర్మాలు కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి. ఈశ్వర నియామకాలు వేరు, ఈశ్వర ధర్మాలు వేరు. అవన్నీ కూడా ఎప్పటికీ కూడా మారే విధానాలు లాంటివి ఏవి కూడా ఉండవు అన్నమాట. కాబట్టి ప్రకారముగా లోకములో ఉన్నటువంటివన్నిటినీ కూడా మనం తీసుకున్నట్లయితే జీవన గమనం సాగిపోయే అవకాశాలు లాంటివి ఉండవు. ఆ ప్రశ్నలకు ఆగిపోతాం, నిలిచిపోతాం. జవాబులు దొరకవు, కొన్నిటికి సమాధానం పడి ముందుకు పోవాలే తప్ప వాటిని పట్టు కూర్చుంటే జీవనం సాగే అవకాశాలు లాంటివి ఉండవు అన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే ఏం చెప్పుకున్నాం ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా గుణాలకు సంబంధం పడి ఉన్నారు. త్రిమూర్తులు కూడా గుణాలకు సంబంధం పడి ఉన్నారు. అలాగా ఉన్నటువంటి ఏమిటంటే వాళ్ళు గుణాలకు లోబడి లేరు, గుణాలను స్వాధీనం చేసుకుని ఉన్నటువంటి విధానం కనుక అలాగా ఉన్నటువంటి వారు హత్వాపి స ఇమాన్ లోకాన్న హంతి నిబధ్యతే. ఇది ఎవరికి చెప్పారయ్యా అని చెప్పానంటే ఎవరు స్వరూప అనుభవమును పొంది ఉన్నారో అలాంటి వారికి వర్తించేటువంటి యొక్క అంశము. ఎందుకంటే దాని విషయముగా చెప్పింది ఏమిటి? ఆయన రామచంద్రమూర్తి పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ. వాళ్ళు జ్ఞానాగ్ని జ్ఞానగుండం అల్లలో ప్రబలి ఉన్నది. ఏమి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నిగుండ గుండం అగ్నిగుండం ఉంది కదా, అలాగా చిదగ్నిగుండ సంభూత దాంట్లోంచి అమ్మవారు వచ్చినట్లుగా వీళ్ళు కూడా బ్రహ్మాగ్నిగుండ సంభూత, ఆత్మాగ్నిగుండ సంభూత, జ్ఞానాగ్నిగుండ సంభూత. ఆ విధముగా ఉన్నటువంటి వారు వీరు. ఎందుకంటే నివృత్తి మార్గంలో ఉంటూ స్వరూప తత్వ అవలోకనం చేసుకుంటూ నిరంతరముగా తపో సంపన్నులుగా
ఉన్న విధానం కదా. మరి పరమశివుడు కూడా నిరంతరముగా ఆయన తపస్సంపన్నుడై తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. శ్రీమన్నారాయణుడు కూడా ఆయన కూడా చక్కగా మరి ఆ యోగ నిద్రలో ఆయన శయనించి ఉండేటువంటి విధానాలు, వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేవు. వాళ్ళల్లో మలినాలు ఉంటే కదా అడ్డుపడేది, మలిన సాత్వికాలు ఉంటే అడ్డుపడే అవకాశం ఉంది. శుద్ధ సాత్వికాలతో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటివి అడ్డగించే అవకాశం ఉంటుంది. అందువల్ల వారి విషయంలో మనం ఏదో విష్ణువులో సాత్విక గుణం ఉన్నది, బ్రహ్మలో రజోగుణం ఉన్నది, శివులో తమో గుణం ఉన్నది అని ఎట్లా ఇతర దేవతలలో గుణాలు ఉన్నాయి అనే విధానాలు కావు. అందువల్ల ఋషులై ఉన్నవాళ్ళు, యతీశ్వరులై ఉన్నవాళ్ళు అందరూ కూడా వారు ఆ కోవకి చేరుకున్నారు, స్వరూపానుభవంలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. మహర్షయ సప్తపూర్వే, మహర్షులు అన్నాం, యోగులు అన్నాం, తత్వజ్ఞులు అన్నాం, జ్ఞానులు అన్నాం. వీళ్ళకేమీ లేదు, నిరంతరంగా వాళ్ళ స్వరూప విధానాలుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో స్వామివారు ఒక విషయంగా ప్రతిపాదన చేస్తూ హత్వా అపి స ఇమాన్ లోక, ఆయన ఒకవేళ చంపారే అనుకో, ఇంకేదైనా చేశారే అనుకో, వాళ్ళకి ఎన్ని అంటవయ్యా అన్నాడు. కనుక నీ యొక్క వ్యక్తిత్వము, నీకున్నటువంటి యొక్క స్థితి, నీకున్న పరిస్థితులు తీసుకుపోయి వాళ్ళ మీద ఆరోపితం చేసి వాళ్ళు ఏదైనా ఒకవేళ ఏదైనా కార్యం చేస్తే నువ్వు చేసిన విధాయకాలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళని అందరినీ కూడా బందీలుగా వాళ్ళ దోషయుక్తములుగా భావించుకోవటం, అది నీ వ్యక్తిత్వం, నీ లంపటను పట్టుకుపోయి, నీకున్న వ్యక్తిత్వం పట్టుకుపోయి, నీకున్న స్థితిని తీసుకుపోయి వాళ్ళ మీద రుద్ది వాళ్ళ విధంగా చేశారు కాబట్టి వాళ్ళు అట్లాగా అని చెప్పనే విధానాలుగా భావించుకున్నట్లయితే అది వాళ్ళకి ఏమీ కూడా అంటే విధానాలు కాదనేటువంటిది ఆ కోణంలో చెప్పినటువంటి విధానము. అది తపో సంపన్నతతో చేరి ఉన్నటువంటిది. ఒకవేళ వాళ్ళు ఏమైనా మన దృష్టిలో ఒక దోషయుక్తమైనటువంటి కార్యముగా చేసినప్పటికీ కూడా వాళ్ళనేమి కూడా మనం భావించుకోరాదు అనేటువంటిది గ్రహించుకోవాల్సి ఉంటుంది. అవి అందువల్ల మరి ఇక్కడ గుణములు అనబడేటువంటి విషయం చెప్పుకుంటున్నాం కదా. ఈ గుణములు లేనిది ఏదైనా ఉన్నదా అంటే దాన్ని మనం బ్రహ్మముగా చెప్పుకోవాలి. బ్రహ్మము గుణాతీతము అంటారు. దాంట్లో సాత్వికము, రజోగుణము, తమో గుణము ఏవి కూడా బ్రహ్మములో చెప్పే అవకాశము లేదు అంటారు. ఒకవేళ బ్రహ్మములో ఈ 3 గుణాలు ఉన్నాయని చెప్పని అన్నావు అనుకో, ఇక దానివల్ల దానికి కూడా క్రియ ఏర్పడుతుంది. రజస్సు ప్రకోపించి ఉంటే వ్యవహారం ఏర్పడుతుంది, సాత్వికం ప్రకోపించి ఉంటే తెలుసుకోవడం ఉంటుంది, తమో గుణం ప్రకోపించి ఉంటే నిద్రించే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా 3 వస్తాయి బ్రహ్మానికి కూడా. అందువల్ల బ్రహ్మమును ఏవి కూడా అంటవు, నిర్లిప్తము, దేనిని కూడా అంటేటువంటిది కాదు, అన్నిటికీ కూడా అతీతముగా ఉంటుంది. సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే, సౌక్ష్మ్యాత్ అన్నాడు. సూక్ష్మాత్ చాలా సూక్ష్మముగా ఉండటం వల్ల ఆకాశం న ఉపలిప్యతే, ఆకాశం ఏ ప్రకారముగా దేనిని కూడా అంటదో. ఎందువల్ల అంటదంటే సౌక్ష్మ్యాత్ చాలా సూక్ష్మమై ఉన్నది కాబట్టి దేనిని అంటదు అని చెప్పని అంటారు. కాబట్టి ఈ అంటే విధానం అంతా కూడా మిగతా వాటిల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు జలం ఉన్నదనుకోండి, ఆ జలంలో మరి దుర్గంధము, సుగంధము, దాంట్లో ఏది కలిపితే అట్లా కలుస్తూ ఉంటుంది. నీటిలో ఎరుపు కలపండి, ఎరుపు అయిపోతుంది. బులుగు కలపండి, బులుగుగా మారిపోతుంది. అదే ఇంకేదన్నా నలుపు కలపండి, నలుపుగా మారిపోతాయి జలం. ఈ ప్రకారంగా దాంట్లో ఏవైనా పెట్టామంటే దాంట్లో మమేకం అయిపోతుంది, కలిసిపోతుంది జలం అని చెప్పాను. అట్లా వాయువు తీసుకోండి, ఆ వాయువు కూడా దాంట్లో సుగంధము అంటుతుంది, దుర్గంధము అంటుతుంది, మిశ్ర గంధము అంటుతుంది. కాబట్టి గాలి గంధవాహనుడుగా మోసుకుపోతాం. ఏమంటే జలానికి ఏమన్నా అంటవచ్చు, వాయువుకి ఏమైనా అంటవచ్చు, కానీ అగ్నికి అంటది కదా అనేది మన యొక్క భావన కూడా ఉంటుంది. అగ్ని దేనికి అంటదు, ఏ దోషాన్ని అంటదు అని. అందువల్ల అగ్నికి పావకః అని పేరున్నది. పావకః అంటే సర్వభక్షకః, విశ్వంలో ఉన్నటువంటివన్నిటినీ కూడా భక్షిస్తుంది. ఏది భక్షించినా కానీ అది పావకః, శుద్ధముగా ఉండే విధానమే. దానికి ఏ దోషము అంటదు అనేటువంటిదిగా చెప్తూ ఉంటాం. అయితే ఏ దోషము అంటదు అని చెప్పనే మాట
మనం వాడినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో దాని యందు మనం దోష ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ దోష ఆరోపణ కూడా అది యొక్క మన దృక్పథం నుంచి ఏర్పడినటువంటి దోష ఆరోపణే. నిజంగా దాని దోషం అంటిందా అనే విషయంగా వస్తే ఆయన పావకుడే. అయితే మన దృష్టి విధానం ఒకటి ఉన్నది కాబట్టి దానిని బట్టి మన యొక్క భావ సంబంధమై ఉన్నటువంటి దోషారోపణ అగ్ని యందు మనం చేస్తూ ఉన్నాం. ఎట్లా చేస్తున్నాము అని చెప్పనంటే, యజ్ఞం చేయాలని చెప్పి అన్నప్పుడు అక్కడ అగ్నిని బాగా మధిస్తారు, ఉత్తరారని అదరారని అని. కనుక ఆ ప్రకారంగా అగ్నిని మధించి ఆ వచ్చినటువంటి యొక్క ఆ నిప్పుతో అగ్నిని రేలిసి యజ్ఞం చేసే విధానం చేస్తారు. చాలామంది అగ్గిపుల్ల కూడా గీయరు, అగ్గిపుల్ల గీసి పెట్టే విధానం చేయరు, అరణిని బాగా మధించే చేయాల్సి ఉంటుంది. ఇట్లా పరమ పావనముగా, పవిత్రముగా, మంగళకరముగా, ఎంత పూజనీయముగా, దైవారాధనగా, వేద విహితమై ఉన్నటువంటి యజ్ఞముగా నిర్వహించే విధానాలలో ఒకవేళ నీకేమన్నా దగ్గర కట్టి పొలలో మధించే విధానం లేకపోతే, అగ్గి పెట్టేమన్నా లేకపోతే, దగ్గరలో ఎక్కడన్నా నీకు ఒక శ్మశానం అంటారు కదా, ఆ శ్మశానాలలో ఏమన్నా కట్టెలు కాలుతూ ఉంటే ఆ కట్టె ఒకటి పట్టుకొచ్చి మీరు మీ యజ్ఞగుండంలో పెట్టి హోమకార్యం చేస్తారా? ఎందుకు? అది పావక అగ్నికి ఏ దోషం అంటదిగా, ఎందుకు చేయరు చెప్పండి? అగ్ని పావక సర్వభక్షక, ఎన్నింటి భక్షించినా అది పావనమే, పవిత్రమే, అగ్నికి ఏ దోషం అంటదు. కానీ మరి పవిత్రముగా నువ్వు భావిస్తున్నటువంటి యజ్ఞగుండంలో నిప్పు అనేది లేకుండా ఉన్నప్పుడు ఆడెక్కడో శ్మశానంలో ఒక కట్టెలు కాలిపోతూ ఉంటే, శవం కాలిపోతూ ఉంటే ఒక కట్టి పట్టుకు వచ్చేసేసి అగ్నిగుండంలో పడేసేసి హోమకార్యం చేయొచ్చు కదా. అందుచేత అగ్ని సర్వభక్షక పావక అయినప్పటికీ కూడా మన యొక్క భావన అనుసరించి మా యొక్క విధానంలో మాకున్న దోషముగా భావించాం కాబట్టి మేము ఆ పని చేసే అవకాశాలు కాదు. అక్కడ అగ్ని యందు దోషారోపణ మనం చేశామా? నిజంగా అది దోషమై ఉన్నదా? దోషారోపణ మనం చేసామన్నమాట. కాబట్టి ప్రకారముగా ఒకవేళ ఆ విధంగా దోషారోపణ చేసి ఏదన్నా అగ్నికి అంటింది కానీ మనం భావించుకున్నా కానీ సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే, ఆకాశానికి అంటుతుందా అంటే ఆకాశానికి ఏమంటే అవకాశాలు లేవు. ఎందువల్ల అంటే సౌక్ష్మ్యాత్, నువ్వు ఆకాశానికి ఏమంటే అవకాశాలు లేవు. సుగంధం కానీ, దుర్గంధం కానీ, మలినాలు కానీ, దోషాలు కానీ, ఆకాశం లేకుండా ఏది లేదు. ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి, అన్నిట్లలో ఆకాశం ఉన్నది. కుళ్ళిపోయి ఉన్న శవంలో కూడా ఆకాశం ఉన్నది. ఆ శవం యొక్క సంబంధమైన దోషం అంటుతుందా ఆకాశానికి? అది పరమాత్మ చెప్పిన మాట. సౌక్ష్మ్యాత్ ఆకాశం యథాకాశ, ఎట్లయితే ఆకాశము అనేటువంటిది శుద్ధంగా ఉన్నదో దాన్ని ఏది అంటదో అంటే సౌక్ష్మ్యాత్ సూక్ష్మం కావటం వల్ల ఆకాశం చాలా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. దానికి ఏవి కూడా అంటే అవకాశాలు లేవు. దానికంటే సూక్ష్మమయ్యింది అహంకారతత్వం, దానికంటే సూక్ష్మమయ్యింది మహత్తత్వం, దానికంటే సూక్ష్మమయ్యింది అవ్యక్తతత్వం, దానికంటే సూక్ష్మమయ్యింది శుద్ధ బ్రహ్మం, శబల బ్రహ్మం, దాటి శుద్ధ బ్రహ్మం. అంతటి మహాసూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమునందు ఏముంటున్నాయి చెప్పండి? ఏమీ కూడా అంటే విధానం కాదు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మం శుద్ధ బ్రహ్మము అన్నారు. అందువల్ల అది దాంట్లో ఏ గుణాలు లేవు అన్నమాట. ఏ గుణాలు లేవు కాబట్టి ఆ బ్రహ్మమును మరి ఏ యొక్క కర్మ దాన్ని అంటే అవకాశం లేదు కనుక నిష్కర్మ సంబంధమైంది బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని చెప్పటానికి ఈ పద సంబంధమై ఉన్న ప్రయోగం ఎక్కడ? నైష్కర్మ్యం సిద్ధి అనే పదం వాడతారు. అలాంటి దానిని పొందాలని చెప్పి అన్నట్లయితే ఏమిటి మార్గం? మనకి కర్మలు ఆచరిస్తూ ఫలాన్ని అపేక్షించకపోతే పొందగలుగుతామా? లేకపోతే వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? వేరే మార్గాల ద్వారా పొందేట్లుగా ఉన్నట్లయితే ఇది దోషముక్తం అవుతుంది కదా. దీని ద్వారానే పొందాల్సి వచ్చినట్లయితే మిగతావన్నీ నిరుపయోగం అవుతాయి కదా. అయితే దీనికి ఉన్నటువంటి యొక్క మార్గం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మత్వం ఏమిటి అనే దాని అంశాన్ని కొంత విచారించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.